ఎమ్మెల్యేగా దివంగత బుడ్డా వెంకటరెడ్డి చేసిన సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కళారత్న పత్తి బోబలయ్య రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి 27వ వర్ధంతి సంస్మరణ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోబలయ్య దివంగత నేత బుడ్డా వెంకటరెడ్డి జీవితంపై రచించిన మహానేత బుడ్డా వెంకటరెడ్డి పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించి బుడ్డా వెంకటరెడ్డి తనయుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దంపతులు, బుడ్డా వెంకటరెడ్డి స్నేహితుడు అల్లూరి చంద్రన్న, గజల్ గాయకుడు మహ్మద్ మియా, రాజారత్నం, జీవి శ్రీనివాసరెడ్డి, కెవి రమణ, కదిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమకు తెలుగుగంగా ప్రాజెక్టు ఒక వరమని, దాన్ని సాధించేందుకు దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంకటరెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బుడ్డా వెంకటరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఉండేదని ఆయన గుర్తు చేశారు. దివంగత నేత బుడ్డా వెంకటరెడ్డి జీవించి ఉన్న కాలంలో తనకు ఆయనతో మంచి స్నేహం ఉండేదని, రాజకీయాలతో ప్రమేయం లేకుండా ఆయన అందరితో స్నేహం చేసేవారని కొనియాడారు. అలాంటి బుడ్డా వెంకటరెడ్డి జీవితంపై కళారత్న పత్తి ఓబలయ్య పుస్తకాన్ని రచించటం అభినందనీయమని తెలిపారు. అనంతరం బివి రెడ్డి మాట్లాడుతూ మంత్రి హోదాలో ఆయన జిల్లాకు ఎంతో సేవ అందించారని కొనియాడారు. అనంతరం బుడ్డా వెంకటరెడ్డి తనయుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో భారీగా నిధులను రప్పించి శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సతీమణి శ్రీమతి బుడ్డా శైలజ దంపతులను సత్కరించారు. కార్యక్రమం అనంతరం టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన గయోపాఖ్యానం, పౌరాణిక పద్యనాటకం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. పొలిటికల్గా ఆయన రమ్మన్నారు, మాట్లాడతామన్నారు. అంటే అప్పుడు వెళ్ళటం, నాకు భూమి కావాలని ఆయన ఇందులో ఉన్నప్పుడు 2 lakhs తెప్పించి ఇచ్చేదానిపోతే లేదు, నాకు 1 లక్ష రూపాయలు చాలు ఈ భూమి అని చెప్పడం, ఇవంతా ఆయనతో ఉండే సంబంధాలు. అప్పుడు